ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి అమెజాన్ సంస్థకి టెక్కీలు భారీ షాక్ ఇచ్చారు. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులకు రాము, మా మీద మీరు ప్రెజర్ చేస్తే మేము ఉద్యోగాలైనా మానేస్తాము అంటూ ఇప్పుడు టెక్కీలు అమెజాన్కి భారీ షాక్ ఇవ్వడం వెనుక కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమెజాన్కి టెక్కీలు భారీ షాక్ ఇస్తున్నారు. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేస్తాము, ఆఫీస్కి రమ్మని మీరు ప్రెజర్ చేస్తే మేము ఉద్యోగాలైనా మానేస్తాం, కానీ మేము ఆఫీస్కి రాము అంటూ వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు. ఏంటి సార్ దానికి కారణం ఏంటి? అమెజాన్ లాంటి సంస్థే షాక్ అయ్యేటువంటి పరిస్థితి. అక్కడ పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇచ్చినటువంటి షాక్కి అమెజాన్ ఏం చేయాలనో తలబొట్టుకుంటుంది. ఉద్యోగాలు మానేస్తామని 73% మంది రివర్స్ అయ్యారని చెప్పి లేటెస్ట్గా తెలుస్తుంది. సర్వే వచ్చింది. మీరు ఆఫీస్కి రండి అని చెప్పి చెప్తే, వారానికి 5 రోజులు ఆఫీస్కి రండి అని చెప్పి చెప్తే మేము ఆఫీస్కి రాము, అవసరమైతే మేము ఉద్యోగాలు వదిలిపెడతామని 73% మంది అమెజాన్లో పనిచేసేటువంటి వాళ్ళు అల్టిమేటివ్ ఇచ్చారంట. దాని దెబ్బతోటి అసలు ఏం చేయాలో అర్థం కావాలి వాళ్ళకి. ఇంతకు నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి? టెక్కీలు కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. కరోనాకు ముందు, కరోనా తర్వాత ప్రపంచాన్ని కనుక మనం చూస్తే, ప్రత్యేకించి ఐటీ సెక్టార్లో, ఐటీ రంగంలో కనుక చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఏం చేశారంటే చాలామంది అక్కడ జాబ్ చేసుకుంటేనే సొంత వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను కూడా చేసుకోవడం అలవాటు పడ్డారు. ఓకే. అప్పుడు ఏమైంది వాళ్ళకి, దీంట్లో ప్రెషర్ కన్నా ప్రెషర్ పడుతూ ఈ ఐటీ ఉద్యోగం చేసేదానికన్నా కూడా మనకి తెలిసినటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో, వ్యవసాయము లేకపోతే చేనేతో లేకపోతే ఇంకోటి ఏదైతే ఉందో అది చేసుకోవడం బతకడమే హాయిగా ఉంది అనే ఒపీనియన్కి వచ్చారు కరోనా సమయంలో. కరోనా అందరూ ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపిస్తే ఇంటి నుంచి వర్క్ చేయడం ప్రారంభించారు. ఇంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మిగతా పనులు చక్కగా పెట్టుకుంటున్నారు. దీంట్లో వచ్చే ఆదాయం కన్నా కూడా దీంట్లో వచ్చే ఆదాయం మెరుగ్గా ఉంది. ఒకవేళ తక్కువగా ఉన్నా కానీ మానసిక మెంటల్ ప్రెజర్ లేదు అనేటువంటి ఒపీనియన్కి వచ్చి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మేము ఆఫీస్కి రామని చెప్తున్నారు. దానికి రీజన్ కూడా ఉంది. ఆఫీస్కి రామని ఎందుకు చెప్తున్నారంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా సిటీస్లో ఉన్నాయి. అవును. వాళ్ళేమో 8 hours వర్క్ అంటారు. 8 hours వర్క్ అన్నప్పటికి కూడా మినిమం ట్రావెల్ చేయడానికి 1 hour పోవడానికి, 1 hour రావడానికి 2 hours పోతుంది. అంటే 10 hours అవుతుంది. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జాములతోటి 2 hours 3 hours కూడా పడుతుంది. కొంతమందికి ఏమో టార్గెట్స్ ఉంటాయి, ఈ రోజు ఇది ఖచ్చితంగా ఫినిష్ చేసి తీరాల్సిందే అనేటువంటి టార్గెట్స్ చేయాలి, లేట్ అవర్స్ అవుతుంది. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రకరకాల ఇష్యూస్ ఉండడంతో పాటు నీకు ఫీల్ ఫ్రీ అన్నట్టు ఇంట్లో ఉంటే చేసుకుంటున్నారు. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు ఏం చేస్తుంది, గూగుల్ లాంటి సంస్థ వాళ్ళ ఉద్యోగస్తుల మీదేమి నీకు నిఘా పెట్టదు. వాళ్ళకి ఫ్రీగా వదిలిపెట్టేస్తారు. వాళ్ళు టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ టైం పెడతారు. ఆ టైంలో అతనికి ప్రోడక్ట్ వస్తుందా లేదని చూసుకుంటారు. ఈ లోపు ఎంప్లాయీస్ ఎక్కడున్నారు, ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఇవన్నీ ఇమ్మెటీరియల్ గూగుల్ లాంటి సంస్థకి. సో కాబట్టి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టరు. వస్తే ఆఫీసరా లేకపోతే లేదన్నట్టు గూగుల్లో. కాకపోతే నా వర్క్ జరుగుతుందా లేదని చూసుకుంటాడు, అంతే. అంతమించి అందుకే గూగుల్లో జాబ్ రావడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటారు చాలామంది. గూగుల్లో రావడం అనేది కారణం ఏంటంటే అదే ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు ఆఫీస్కి రా, ఇంట్లో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు, బీచ్లకి వెళ్ళు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు, నా పని జరుగుతుందా లేదా, నాకు కావాల్సిన ప్రొడక్ట్ నువ్వు ఇన్ టైంలో ఇస్తున్నావా లేదా, అదే కావాలి, అంతే. మిగతా రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ చాలా కంపెనీలు ఏం చేస్తుంటాయి అంటే, మీరు టైంకి రావాలి, పంచి కొట్టాలి, 8 hours పని చేయాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు నీకు ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ప్లస్ వీళ్ళకి బడ్డను కూడా పెరుగుతుంది రావడానికి పోవడానికి. సో ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. ప్లస్ ఫ్యామిలీ తోటి గడపడం ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉంటే పెద్దోళ్ళు ఆడిస్తుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు ఇంట్లో ఉంటే. అదే ఆఫీస్కి రమ్మంటే ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఏదో ఒక హోమ్లో పెట్టాలి, ఏదో ఒక హోమ్లో పెట్టి వెళ్ళాలి. లేదంటే ఒక మెయిడ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మెయిడ్ని ఏర్పాటు చేసుకుని మెయిడ్కి అప్పచెప్పి వెళ్ళాలి. ఆ మెయిడ్ ఎలా చూస్తుందో తెలియదు మనకి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో కరోనా అప్పుడు దాదాపు 2 years వీళ్ళు 2-3 years అలవాటు పడ్డారు. ఇంకొక కోణం ఏంటంటే, కొంతమంది 2 jobs చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అవును. అట్లా చేయమని మనం చెప్పగానే 2 జాబ్స్ చేసిన కూడా ఉన్నారు. సో అనేక రకాలుగా బెనిఫిట్స్ పొందారు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినందువల్ల. సో ఇప్పుడు మీరు ఆఫీస్కి రండి అన్నారు. ఆఫీస్కి రండి అన్నప్పుడు ఫస్ట్ మేము రావన్నారు. అన్ని కంపెనీల్లో అలాంటి పరిస్థితి ఏర్పడింది. కరోనా అయిపోయిన తర్వాత నుంచి 2023 నుంచి మీరు ఆఫీస్కి రండి అని చెప్తే 2023 జనవరి నుంచి చాలామంది మీరు రావని చెప్పారు. చాలామంది మానేశారు. దాంతో కంపెనీలు ఏం చేసాయి చాలా తెలివిగా మీరు వారానికి 3 రోజులు రండి అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఏంది డే బై డే రండి అని చెప్పి కొన్ని కంపెనీలు చెప్పినాయి. ఇలా మొత్తం మీద కొన్ని కంపెనీలు చిన్నగా ఆఫీస్కి తీసుకురావడం మొదలుపెట్టినాయి ఎంప్లాయీస్ని. ఈ మేజర్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. అంటే వచ్చేవాళ్ళు రావచ్చు, లేదంటే మీరు వర్క్ ఇంటి దగ్గర నుంచి అని చేయొచ్చు అని ఎసెంచర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది. ఎసెంచర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. మేజర్ కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా టాప్ కంపెనీలు అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ కంపెనీలు కూడా ఆఫీస్కి రమ్మని చెప్పి కాల్ఫర్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వీళ్ళ మీద ప్రెజర్ చేయడం మీద రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎవరు కూడా ఆఫీస్కి వచ్చి పని చేయాలని చెప్పి కోరుకోవట్ల సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు. కానీ ప్రభుత్వాలు ప్రెజర్ చేస్తున్నాయి. మీరు ఆఫీస్కి రమ్మని చెప్పకపోతే కనుక మాకు రెవెన్యూ తగ్గుతుంది, డైరెక్ట్ రెవెన్యూ కానీ ఇండైరెక్ట్ రెవెన్యూ కానీ తగ్గుతుంది. హైబ్రిడ్ మెథడాలజీని వాళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పుడు నిజంగా సాఫ్ట్వేర్ టెక్కీలు అయితే దానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడంలోనే నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకే వాళ్ళైతే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఎంప్లాయీస్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్లస్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎందుకు ఆఫీస్ స్పేస్ ఖర్చు తగ్గుతుంది, కరెంట్ తగ్గుతుంది, ఏసీ బిల్స్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ తగ్గిద్ది, హౌస్ కీపింగ్ అన్ని రకాలకి తగ్గుతాయి కదా. మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది. వాళ్ళు కూడా ఇష్టంగానే ఉన్నారు. కానీ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అంటే మీకు మేము బెనిఫిట్ కల్పిస్తాం, ఆఫీస్ స్పేస్ ఇచ్చాం కదా, మీకు రాయితీలు ఇస్తున్నాం కదా, మీరు వాళ్ళని ఎందుకు పిలిపించరు, మీరు వాళ్ళని పిలిపించండి, వాళ్ళని పిలిపిస్తే తప్ప మాకు రెవెన్యూ ఉండదు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండదని అనుకుందాం. దాదాపు 7 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు లేరు అనుకుందాం. వాళ్ళు లేకపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ రిటర్న్ చేస్తారు, డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇండైరెక్ట్ గా వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేసి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్లు వస్తాయి కదా. వాటి కోసం ప్రభుత్వాలు ప్రెజర్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాల ప్రెజర్ కారణంగానే ఈ కంపెనీలు వీళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ కూడా అదే చేసింది. అమెజాన్ ఏం చేస్తుంది, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, మీకు వారానికి 5 రోజులు రావాల్సిందే అని చెప్పింది. ఇంతకుముందు 3 రోజులు రమ్మంటే అందరూ ఇలానే రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అమెజాన్. ఇప్పుడు మళ్ళీ మీరు వారానికి 5 రోజులు రావాల్సిందేను అని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు. చేస్తే వచ్చే ఏడాది జనవరి నుంచి రండి అని చెప్పి చెబితేనే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఇప్పుడే రిజైన్ చేసి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారంట. ఏది దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్. అయితే ఈ CEO ఆండీ జెస్సీ ప్రకటించాడంట. ప్రకటిస్తే ఉద్యోగులందరూ రివర్స్ అయ్యారు. 73% మంది ఉద్యోగులు రివర్స్ అయ్యారంటే ఉద్యోగాలు వదులుకోవడానికి కూడా మేము సిద్ధమేను, కానీ మేము మాత్రం ఆఫీస్కి రామని చెప్పి ఇది సర్వేలో తేలింది. 2585 మంది ఉద్యోగులతో మాట్లాడి సర్వే చేస్తే 91% మంది ఆఫీస్కి వచ్చి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 78% మంది ఉద్యోగాలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ సర్వేని చూసిన తర్వాత 90% మంది వద్దన్నప్పుడు నువ్వు ఆఫీస్కి తీసుకొస్తే నీకు ప్రొడక్ట్ ఎలా వస్తుంది? కాబట్టి అమెజాన్ లాంటి కార్పొరేట్ కంపెనీలు ఓవరాల్గా ఎంప్లాయీస్ ఒపీనియన్ ఎలా ఉందో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాయి. అడ్డగోలు నిర్ణయాలు తీసుకోరు మిగతా కంపెనీల లాగా. కార్పొరేట్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్. కాబట్టి వాళ్ళు సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే 91% మంది రిజెక్ట్ చేస్తున్నారు. 78% మంది ఉద్యోగాలు వదులుకోవాలని నిర్ణయించి ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. జనవరి లోపల ఏదో కంపెనీకి వెళ్ళిపోదాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏది ఇస్తే అది అని. ఆ పరిస్థితి ఏ కంపెనీ తీసుకురాదు, కార్పొరేట్ కంపెనీ. కాబట్టి ఇది ఒక పెద్ద షాక్ అమెజాన్కి. నాట్ ఓన్లీ అమెజాన్, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు అన్నిటికి కూడా ఇది ఒక వార్నింగ్ అనుకోవాలి. వాళ్ళకి ప్రోడక్ట్ కావాలా లేదా ఎంప్లాయీస్ని అవర్లో కూర్చోబెట్టి ఉంచాలా అనే దాని మీద ఒక డిబేట్ నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు.